సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి దశమ కేంద్రంలో రవిగ్రహం యోగిస్తూ ఉండడం, అలాగే లాభస్థానమందు శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం, మరీ ముఖ్యంగా చంద్రుడు ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉండడం, అంతేగాక వక్రించినటువంటి శనేశ్వరుని తాలూకు ఫలితాలలో మార్పులు అనేటువంటివి ఈ వారంలో మనం ప్రత్యేకించి చూడవచ్చును. ముఖ్యంగా లాభస్థానంలో శుక్రుడు, దశమంలో రవిగ్రహం ఊహించినటువంటి కొంత ఉత్సాహానికి కారణమవుతారు. దానితో పాటుగా అనుకూలంగా ఉండేటువంటి చంద్రుడు స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సొంత ప్రాంతాలకు చేరుకునేలాగా, సొంత బంధువులతోటి, మిత్రులతోటి, అలాగే మానసిక ప్రశాంతతని కలగజేసేటువంటి విధానంలో చంద్రుడు చాలా గొప్పగా ఉపయోగపడతారు. అర్ధసిద్ధి సదారోగ్య అంటూ ఉన్నది శాస్త్రం. అంటే దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం వల్ల అటు ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాల్లో ఉండేటువంటి ఈ ధనురాశి వారందరూ కూడా లబ్ధి పొందడానికి వీలున్నటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఆయా రంగాల్లో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, ఉత్సుకతని కలగజేస్తారు. ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ఊహించినటువంటి కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులకి కారణమవుతారు. లాభంలో ఉండేటువంటి శుక్రుడు ఆర్థిక లాభానికి కారణమవుతారు. గత కొద్ది కాలంగా పడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందుల నుండి కానీ, కుటుంబ సమస్యలు, వైవాహిక జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి నుండి బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ధనురాశి వారికి కొంత స్వాంతన చేకూర్చేటువంటి విధంగా ఈ వారం ఉన్నది. సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కొన్ని సందర్భాల్లో నిద్ర పట్టనివ్వకుండా, అలాగే సరైనటువంటి సమయానికి భోజనం చేయనివ్వకుండా, సరైనటువంటి సమయంలో పడుకోనివ్వకుండా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అవన్నీ మీ ఇష్టమైనటువంటి విషయాలలో నిమగ్నమై ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల అంత పెద్ద సమస్యలు ఏవి కూడా ఉత్పన్నం అవ్వడం లేదు. చదువరులకి, విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి సాధారణంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండేటువంటి ధనురాశి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వారికి ఆయా రంగాల్లో ప్రోత్సాహకాలు లభించడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.